అందరికీ? బ్యాక్ వాళ్ళు కనిపించకపోతే కొంచెం చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ఈ గేర్ లివర్ని ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే ఇది చూడండి థర్డ్ అండ్ ఫోర్త్కి ఆపోజిట్లో వస్తుంది. ఇక్కడ ప్రెస్ చేసి వదిలేస్తాం, ఇక్కడ ప్రెస్ చేసి వదిలేసినా కూడా థర్డ్ అండ్ ఫోర్త్కి ఆపోజిట్లో వస్తుంది కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాము, నేను మర్చిపోయాను ఏ గేర్లో ఉన్నాను, నాకు తెలియదు, డ్రైవ్ చేస్తున్నాను, ఇంకా గేర్ మార్చమని చెప్పారు, వీటి స్పీడ్ తగ్గిపోయింది. అప్పుడు ఏంటంటే మనము కింద చూడకుండా గేర్ లివర్ని ఇలా చేయి పెట్టేసి డ్రైవింగ్ చేసుకుంటూనే గేర్ లివర్ని ముందుకు నెట్టి చూడండి. ఇలా ముందుకు వెళ్ళట్లేదంటే మీరు ఏ గేర్లలో ఉన్నట్టు? న్యూట్రల్ ఎక్కడ అవుతుంది చెప్పండి? వన్ స్టాప్ డౌన్. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలో తెలుసు మనకి. ఓకే, ఆ తర్వాత సెకండా లేదా ఫోర్తా లేదా ఏంటి మీకు తెలుసు. అంటే డ్రైవింగ్ చేస్తూనే గేర్ లివర్ని ఒక్కసారి ముందుకన్నామంటే ఓకే నేను ముందున్న గేర్లలో ఉన్నాను, న్యూట్రల్. ఆ తర్వాత ఏ గేర్ వేయాలో ఇన్స్ట్రక్టర్ కూడా చెప్తారు, మీకు కూడా తెలుసు. అదేవిధంగా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు గేర్ లివర్ని ఎన్నికని చూసాము, ఇంకా వెళ్ళట్లేదు ఎందుకంటే ఏ గేర్లలో ఉన్నాం? ఐదర్ సెకండ్ ఆర్ ఫోర్త్. ఏం చేయాలి మనం అప్పుడు? వన్ స్టెప్ అంటే చూడవలసిన అవసరం లేదు. చూడండి, డ్రైవింగ్ చేస్తున్నాము, గేర్ లివర్ని ఎన్నికని చూసా వెళ్ళట్లేదు అంటే డౌన్ గేర్లలో ఉన్నాను, ఓకే అప్ న్యూట్రల్. అంటే మనం ఇక్కడ చూసేది దానికోసం ఏ గేర్లో ఉన్నాం కాదు, ఎటు న్యూట్రల్ అవుతుంది. అదొకటి క్లియర్ అయిపోయింది కదా. ఇంకా గేర్ ఇక్కడ చూడకుండా రేపటి నుంచి ముందు చూసుకుంటూనే వేద్దాం. ఓకే, ఇంకా ఇక్కడ మనకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే ఫస్ట్ గేర్లో నుంచి సెకండ్ గేర్ వేసేటప్పుడు చాలా బ్రహ్మాండంగా వేస్తాం ఫస్ట్ గేర్. ఆ తర్వాత అక్కడే నెట్టేసి ఏం చేస్తాం, సైడ్కి స్ట్రైట్గా కిందికి తీసేసుకుంటాం, సెకండ్ గేర్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి థర్డ్ గేర్కి వెళ్ళాలంటే ప్రతిసారి ఫస్ట్ గేర్ వేస్తాం కదా, లేదా థర్డ్ గేర్ నుంచి సెకండ్ గేర్ రావాలంటే ఫస్ట్ ప్రతిసారి ఫోర్త్ గేర్ వేస్తాం. అలా పడుతుందిగా, మిస్టేక్ జరుగుతుందిగా. అయితే చూడండి, ఫస్ట్ గేర్ ఎప్పుడైతే ఇలా అనేసి ముందుకేసామో సెకండ్ గేర్ వేయాలంటే న్యూట్రల్ చేసి ప్రెస్ చేసి వేయడం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ గేర్లో నుంచి సెకండ్ గేర్ ఎప్పుడైతే వేస్తున్నామో న్యూట్రల్ మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసేయడం మనం అలవాటు చేసుకోవాలి. అంటే న్యూట్రల్లోకి వచ్చాక హాఫ్ సెకండ్ ఆగి మళ్ళీ లెఫ్ట్కి ప్రెస్ చేసేయడం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సెకండ్ గేర్ థర్డ్ గేర్లో నుంచి సెకండ్ గేర్ మనకి కావాలి అంటే ఏం చేస్తామో ఆ ఫస్ట్ గేర్లో నుంచి సెకండ్ గేర్కి ఎలా నెట్టేసేస్తామో మనము ఆ విధంగానే ట్రై చేస్తాం. అప్పుడేమవుతుంది, అది థర్డ్కి ఫోర్త్కి ఆపోజిట్లో స్ట్రైట్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ గేర్లో పడిపోతుంది. సో అందుకే అక్కడ ఏం చేయాలి, మనము న్యూట్రల్లో ఆగి ప్రెస్ చేసి అలవాటు చేయడం వల్ల ఏమవుతుంది, మనకు న్యూట్రల్ ఆ తర్వాత ప్రెస్ చేసేసి అలవాటు. ప్రతిసారి ఒక హాఫ్ సెకండ్ మనం న్యూట్రల్లో ఆగాలి. ఫస్ట్ గేర్ న్యూట్రల్, ఆ తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, న్యూట్రల్, ప్రెస్, రివర్స్, అదేవిధంగా న్యూట్రల్, ప్రెస్, ఫిఫ్త్. ఎప్పుడైతే మీరు ఈ హాఫ్ సెకండ్ ఆగడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో రాంగ్ గేర్ వేయడం అనేది జరుగుతుంది. ఇక కొంతమందికి ఏమవుతుంది, సెకండ్ గేర్లో నుంచి థర్డ్ గేర్ వేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఈ సెకండ్ నుంచి థర్డ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, దీన్ని వెతికి ఇలా న్యూట్రల్ చేసి వెతికి మధ్యలో తీసుకొచ్చి ఇలా అంటాం పైకి. ఆ వెతికేటప్పుడు ఏమవుతుంది, ఐదర్ అది ఫిఫ్త్కి వెళ్తుంది లేదంటే ఫస్ట్కి వెళ్తుంది, థర్డ్కి మాత్రం వెళ్ళదు. అయితే దీనికి సింపుల్ ఏంటంటే ఈ సెకండ్ గేర్లో నుంచి థర్డ్ గేర్ వేసేటప్పుడు ఏంటంటే మీరు రైట్ లెఫ్ట్ ఏమి చేయాలి. దీన్ని వన్ స్టెప్ ఇలా అన్నారంటే అది ఎక్కడ వస్తుంది కదా, సెకండ్ టైం ఇలా ఒకసారి మనం ఇలా అన్నామా సెకండ్లో నుంచి అది పరిగెత్తుకుంటూ థర్డ్కి ఆపోజిట్లో వచ్చాలి, ఆ తర్వాత ఇంకోసారి ఇలా అంతే. ఫోర్త్ గేర్ సేమ్ ఇలాగే హ్యాండ్ మనం పొజిషన్ మార్చి ఒక స్టెప్, ఆ తర్వాత ఇంకో స్టెప్. ఇది సింపుల్గా మనం ఇలా చేసుకుంటాం. ఇంకా గేర్లో ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందా? రాదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్. ఆటో ట్రాన్స్మిషన్లో సిస్టమ్ ఎలా ఉంటుందంటే మీకు ఆటో ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా గేర్స్ ఉంటాయి. దాన్ని ఇది మన సిమ్యులేటర్ ఆటో ట్రాన్స్మిషన్ అనమాట. సో ఆటో ట్రాన్స్మిషన్లో ఈ లివర్ ఉంటుంది, దీంట్లో రైట్ లెఫ్ట్ అనేది ఏమి ఉంటుంది. సెమీ ఆటోమేటిక్లో మళ్ళీ ఒక రైట్కి వచ్చేసి ప్లస్ మైనస్ అని ఇస్తాడు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇదే విధంగా ఇటు సైడ్కి ఇలా తీసుకొని ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ ఇస్తాడు. స్పీడ్ పెంచాలి మీరు అంటే ప్లస్ ప్లస్ కొట్టుకుంటూ ఎక్సిలేటర్ వదులుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. స్పీడ్ తగ్గించాలంటే మైనస్ చేసుకుంటూ డౌన్ చేయొచ్చు. సెమీ ఆటోమేటిక్, ఇది ఫుల్లీ ఆటోమేటిక్.
ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేసి పి ఉంటుంది, ఆ తర్వాత డి డ్రైవ్ ఉంటుంది, ఆ తర్వాత ఎన్ ఉంటుంది, ఆ తర్వాత రివర్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయం పి అంటే పార్కింగ్, ఓకే. ఆ తర్వాత డి డ్రైవింగ్ మోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్. మరి దీంట్లో న్యూట్రల్ ఎందుకు వచ్చింది? రైట్ లెఫ్ట్ లేవు కదా, దీంట్లో న్యూట్రల్ ఎందుకు వచ్చింది చెప్తాను. అండ్ రివర్స్ యాజ్ యూజువల్గా మనం కార్ ఆగినప్పుడు రివర్స్. అయితే దీన్ని డ్రైవ్ చేసే విధానం ఎలా ఉంటుంది? సో దీన్ని డ్రైవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్లో కూర్చోగానే బ్రేక్ నొక్కి కార్ని స్టార్ట్ చేయాలి. బ్రేక్ నొక్కకుండా మీకు కార్ స్టార్ట్ అవ్వదు. బ్రేక్ నొక్కి కార్ని స్టార్ట్ చేయాలి. కార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ గేర్ లివర్ ఏదైతే ఉందో, మీరు పార్కింగ్లో మనకు కార్ ఉంటుంది, కార్ నైట్ పార్క్ చేసినప్పుడు దీన్ని బ్రేక్ నొక్కేసి మీరు ఏం చేస్తారు, డ్రైవింగ్ మోడ్లో వేసేస్తారు. ఆ తర్వాత బ్రేక్ వదలంగానే కార్ వెళ్ళడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే స్పీడ్ పెంచాలో మీరు యాక్సిలేటర్ ఇచ్చుకుంటూ స్పీడ్ పెంచుతూ ఉంటారు, కార్ అలా వెళ్ళిపోతుంది. ఓకే. ఎంత దూరం అయినా మీరు ఇదే మూడ్లో వెళ్ళిపోవచ్చు. ఈ డ్రైవ్ మొత్తం సిటీ తిరిగేసి రావచ్చు, ఒకటే గేర్. అయితే కంపెనీస్ ఏం చేశాయంటే కొన్ని హిల్ స్టేషన్లో వెళ్ళడానికి అక్కడ ఆ సిస్టమ్కి ఏం చేశారు, దీంట్లో మళ్ళీ మార్చారు. D1 ఇచ్చారు, D2 ఇచ్చారు, ఎల్ ఇచ్చారు, లాంగ్ డ్రైవ్ ఇచ్చారు, అలా కొన్ని ఉన్నాయన్నమాట దీంట్లో. సో మనకి ఇండియాలో వచ్చి చాలా రేర్గా ఈ మోడల్సే వస్తాయన్నమాట, చాలా తక్కువ. అంటే అంత స్పీడ్గా వెళ్ళే రూల్స్ మన దగ్గర లేవు కాబట్టి అవసరం లేదు. సో ఇవి వస్తుంది. ఈ డి డ్రైవ్లో పెట్టి మనం డ్రైవ్ చేసాం, మొత్తం సిటీ తిరిగేసి వచ్చేసాం. ఎక్కడో ఒక దగ్గర మీరు కార్ ఆన్ ఉండాలి, ఏసీ ఆన్ ఉండాలి, కార్ కూడా ఆన్ ఉండాలి. మీరు కొద్దిసేపటి కోసం అక్కడ పక్కన పార్క్ చేసి ఆగాలి. అన్నప్పుడు ఏం చేయాలి, కార్ని న్యూట్రల్ మోడ్లో పెట్టేసేయాలి. కార్ ముందుకు ఎన్నికి వెళ్ళదు, హ్యాండ్ బ్రేక్ లాగేసి ఇంజిన్ ఆన్ ఉంటుంది, ఏసీ ఆన్ ఉంటుంది, మీరు కూర్చోవచ్చు. ఓకే. యాజ్ యూజువల్గా మనం ఎప్పుడైతే కార్ని రివర్స్ తీసుకోవాలనుకుంటున్నామో అప్పుడు రివర్స్ మోడ్లో పెట్టేసి బ్రేక్ను వదలంగానే కార్ ఎన్నికి వెళ్ళిపోతుంది. ప్రతిసారి గేర్ వేయాలి అంటే బ్రేక్ చేసే వేయాలి ఆటో ట్రాన్స్మిషన్. అండ్ రెండోది, ఆటో ట్రాన్స్మిషన్ కార్స్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కార్ పూర్తిగా ఆగిన తర్వాతనే గేర్ వేయాలి. మీరు కనుక కార్ ఆగక ముందు గేర్ వేసే ప్రయత్నం చేస్తే గేర్ బాక్స్ విరిగిపోతుంది. అండ్ చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది ఆటో ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. కార్ టైర్లు మొత్తం ఆగిన తర్వాతనే గేర్ మార్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాంట్లో క్లచ్ ఉండదు. ఇంజన్ని గేర్ బాక్స్ని విడదీయడానికి క్లచ్ ఉండదు. ఎప్పుడైతే వీల్స్ ఆగుతాయో అప్పుడే సెన్సర్ యాక్టివ్ అవుతుంది గేర్ మార్చడానికి. అప్పుడు మీరు బ్రేక్ నొక్కేసి గేర్ మార్చాలి. ఓకే. ఇందులో చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉంటుంది డ్రైవింగ్ చేయడానికి. కాకపోతే ఏంటంటే మైలేజ్ ఉంటుంది అనమాట. వెహికల్స్కి మైలేజ్ కొంచెం తక్కువ వస్తుంది. సిటీలో మనం డ్రైవ్ చేయడానికి, ట్రాఫిక్లో డ్రైవ్ చేయడానికి, హిల్ స్టేషన్లో డ్రైవ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది ఈ డ్రైవ్ చేయడానికి. ఓకే. ఇది ఆటో ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కంట్రోల్స్. మనం చాలాసార్లు రోడ్లలో చూసినట్టయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఒక కార్ కానివ్వండి, బైక్ కానివ్వండి, చాలా ఫాస్ట్గా వస్తుంది. అక్కడ ఆగే బదులుగా ఏం చేస్తారు వాళ్ళు, బ్రేక్కి బదులుగా ఎక్సిలేటర్ నొక్కేస్తారు. దానివల్ల ఏమవుతుంది, స్పీడ్ ఇంకా పెరిగి అందరినీ గుంజుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫుడ్ కంట్రోల్స్ తెలియకపోవడం వల్ల. ఇప్పుడు మన కార్లో మీరు చూసినట్టయితే యాక్సిలేటర్ ఉంటుంది, అదేవిధంగా బ్రేక్ ఉంటుంది, అదేవిధంగా మనకు క్లచ్ ఉంటుంది కదా. సో చాలామంది ఏం చేస్తారు, ఈ రైట్ లెగ్ని డైరెక్ట్గా ఇక్కడ పెడతారు. ఎప్పుడైతే బ్రేక్ అవసరమో మళ్ళీ ఇక్కడ నుంచి దాన్ని లేపి ఇక్కడ తీసుకొస్తారు. మళ్ళీ ఎప్పుడైతే అవసరం లేదో మళ్ళీ అక్కడికి వెళ్తారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కరెక్ట్గా డైరెక్ట్గా దీనిపైన ఉండడం వల్ల ఎక్కడైతే మనకు బ్రేక్ అవసరం పడుతుందో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని నొక్కేస్తున్నారు. అదే బ్రేక్ అనుకొని కంగారు పడి నొక్కేస్తున్నారు. అయితే ఈ రైట్ లెగ్ ఏ విధంగా పెట్టాలి మనం, ఈ డైరెక్ట్గా పెట్టేది మనం మానేయాలి. ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ క్రాస్గా ఉండాలి. ఎప్పుడైతే మనకు యాక్సిలేటర్ అవసరమో యాక్సిలేటర్ చేస్తున్నాము. మన ముందు ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చింది అంటే కాల్ తీసేసి బ్రేక్ దగ్గరికి వస్తున్నాము. ఓకే. క్లియర్ అయిపోయింది రోడ్ అంటే మళ్ళీ బ్రేక్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మన ముందు వస్తుందో మనం ఏం చేయాలి, బ్రేక్ను వదిలేసి, యాక్సిలేటర్ని వదిలేసి బ్రేక్ దగ్గరికి వచ్చేయాలి. అవసరం అంటే చేయాలి, లేదంటే మళ్ళీ రిటర్న్ మనం యాక్సిలేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, కాల్ ఇలా క్రాస్గా ఉండడం వల్ల కాల్ క్రాస్గా పెట్టి ఇలా ఎక్కువ నొక్కలేము మనం కిందికి కదా, పెయిన్ వస్తుంది. సో
సో ఒకవేళ మీరు ప్యానిక్ అయ్యి ఆ మిస్టేక్ చేసినా కూడా అంత హెవీ యాక్సిడెంట్ అనేది జరగదు. కాలు ఇలా క్రాస్ ఉంటే కిందికి వెళ్ళదు ఎక్కువ, సో పెయిన్ వస్తుంది మనకి. సో అది ఎప్పుడైతే మనకు అవసరం పడుతుందో మనం క్రాస్గా ఇలా చేసుకుంటున్నాము, అవసరం లేదు ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము. ఓకే, ఇంకా లెఫ్ట్ లెగ్ అయితే ఆల్వేస్ దీనిపైనే ఉంటుంది, దీన్ని ఇక్కడ ఎప్పుడు తీసుకురాకూడదు. ఓకే, అయితే ఇది మనం ఇక్కడ ఈ సెంటర్లో పెట్టుకోవాలి. ఇందాక నేను అన్నాను కదా పూర్తిగా కాలుని ఇలా ముందుకు తీసుకెళ్ళకూడదు. ఓకే, ఇక్కడ నుంచే మనం ఇలా ఆపరేట్ చేస్తున్నాము, వదులుతున్నాం. ఇప్పుడు క్లచ్ది కూడా అలాగే ఉంటుంది. క్లచ్ మీరు ఎంత వదిలారు, ఆ పాయింట్ వచ్చిందా లేదా తెలియాలి అంటే మొత్తం తీసుకొని మొత్తం ఇలా చేస్తే మీకు రాదు. 30 క్లాసెస్ అయిపోయినా కూడా ఆ పాయింట్ అనేది అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఒక రోడ్ని చూపించడం జరిగింది, అది ఇలా ఈ విధంగా డౌన్ ఉంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక ఎస్ బెండ్ దగ్గర ఒక ఇలా అప్ హిల్ డౌన్ హిల్ ఉన్న దగ్గర ఏమవుతుందంటే ముందు నుంచి వచ్చే వెహికల్స్ కనిపించవు. ఇప్పుడు ఇందులో ఇచ్చిన ఇమేజ్లో మీరు చూడండి, ఆ ఫ్రంట్ నుంచి వచ్చే వెహికల్ మనకు కనిపించట్లేదు. 90% యాక్సిడెంట్స్ ఇలా డైరెక్ట్గా గుద్దుకుంటారు కదా కార్స్, ఇదే ప్లేస్లలో జరుగుతాయి. సో మనం ఇక్కడ ఏ విధంగా డ్రైవ్ చేయాలి ఇప్పుడు చూడండి. మనం మామూలుగా ఇక్కడ ఈ విధంగా ఒక రోడ్డు ఉంది, దీన్ని విడదీసేది ఏంటి సెంటర్లో నుంచి డాటెడ్ లైన్, అంటే ఇక్కడ మీరు ఓవర్టేకింగ్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. జనరల్గా ఇలాంటి ప్లేస్లలో ఏమవుతుందంటే సాలిడ్ లైన్ వస్తుంది, ఆ ప్లేస్లో ఓవర్టేక్ మీరు చేయకూడదు. ఇలా సాలిడ్ లైన్ వస్తుంది. ఈ సాలిడ్ లైన్స్ ఎక్కడైతే మీకు కనిపిస్తారో అక్కడ స్ట్రిక్ట్లీ ఓవర్టేక్ చేయకూడదు, లేన్ డ్రైవింగే చేయాలి. ఓకే, సో బై మిస్టేక్గా కొన్నిసార్లు అక్కడ రోడ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, అట్లా దాంట్లో మిస్టేక్ ఏమైపోతుందంటే ఎక్కడైతే సాలిడ్ రావాలో అక్కడ ఈ విధంగా డాటెడ్ లైన్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ డాటెడ్ లైన్లో మనం అర్థం చేసుకున్నాం, ఓకే డాటెడ్ లైన్ ఉంది కదా, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు అనేసి మనము ఇక్కడ కనుక ముందు వెళ్తున్న వెహికల్ ఓవర్టేక్ చేసి వెళ్తే ఫ్రంట్ నుంచి వచ్చే వెహికల్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా మనల్ని గుద్దేస్తుంది. సో ఎప్పుడు మనం ఇలాగా అప్ అండ్ డౌన్ వస్తాయి కదా రోడ్స్లలో, మనం అవుట్స్కట్స్ వెళ్ళినప్పుడు ఎక్కువ వస్తాయి. అప్పుడు ఈ డాటెడ్ లైన్ పక్క నుంచే మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం కదా, సో వీళ్ళు ఇక్కడ నుంచి వస్తుంటారు. థర్డ్ పర్సన్ కనుక ఇక్కడ నుంచి ఇలా ఓవర్టేక్ చేసి ఇలా వచ్చాడంటే డైరెక్ట్గా మనల్ని గుద్దేస్తాడు. సో ఎక్కడైతే మనకు ఫ్రంట్ వ్యూ కనిపించట్లేదో అక్కడ మనం ఈ డాటెడ్ లైన్ని వదిలేసి ఆ ప్లేస్ దాటేంత వరకు లెఫ్ట్ కార్నర్లో ఉండి డ్రైవ్ చేయాలి. ఒకవేళ ఇతను ఇక్కడ నుంచి ఓవర్టేక్ చేసి వచ్చేసినప్పుడు ఇలా స్ట్రైట్ అయిపోతాం. సో ఎక్కడ మనకి ఇలాంటివి వచ్చిన ఈ ఎస్ బెల్ట్ దగ్గర ఎల్ఎల్ఆర్కి రేపు వెళ్ళాలా? ఓకే ఓకే, కొద్దిసేపు అయిన తర్వాత రండి, లేదంటే కూర్చోండి, అక్కడ స్టూల్ ఉంది తీసుకొని రండి. ఇక ఈ డాటెడ్ లైన్స్ ఇలాంటివి ఉన్న దగ్గర మనము గుర్తుపెట్టుకోవాలి, మనకు ఫ్రంట్ వ్యూ కనిపించట్లేదంటే మనం లెఫ్ట్ కార్నర్కి వచ్చి వెహికల్ని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమవుతుందంటే మనకు బ్లైండ్ స్పాట్స్ వస్తాయన్నమాట. బ్లైండ్ స్పాట్స్ అంటే మనకు చాలా ఎక్కువ మన ఇండియాలో యాక్సిడెంట్ అయ్యేటి ఈ రెండు బ్లైండ్ స్పాట్స్ వల్ల అవుతాయి. ఇప్పుడు మనం కార్లో కూర్చొని కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చూడండి, రైట్ టర్నింగ్ తీసుకునేటప్పుడు ఈ భాగంలో ఎవరైనా ఉన్నారు పక్కనంటే కనిపించదు. చాలాసార్లు మనం చూస్తాం, బైక్ వాళ్ళు, సైకిల్ వాళ్ళు లేదా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కరెక్ట్ ఇక్కడ తగులుతారు, ఈ కార్నర్స్లో తగులుతారు. ఎందుకు, మనం ఇలా టర్న్ చేసి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇది ఈ భాగంలో ఎవరైతే ఉన్నారో ఇది బ్లైండ్ స్పాట్ అవుతుంది మీకు. ఇక్కడ ఎవరైనా ఇలా వస్తున్నారంటే కనిపించదు. అలా ఇతను ఏమనుకుంటాడు, నేను కనిపిస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది, ఇక్కడ ఇది ఉంది కాబట్టి కనిపిస్తున్నది అని అనుకుంటాడు, కానీ కనిపించదు. సో నేను మీరు ఇక్కడ చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ ఒక్కసారి తిప్పి చూడండి మీరు ఇమేజ్. ఈ సెకండ్ లైన్లో చూడండి, ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, మిర్రర్ ఫిట్ చేసి ఉంది చూడండి. దానికి ఆపోజిట్లో ఎవరైనా వస్తున్నారంటే మనకు కనిపించదు. ఓకే, దాని పక్కన మళ్ళీ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక మిర్రర్ ఇక్కడ ఉంది కదా, దాని పక్కన ఇమేజ్. ఈ సైడ్ పిల్లర్ ఏదైతే వస్తుందో ఆ సైడ్ పిల్లర్కి కరెక్ట్గా ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఇది నాకు కనిపించట్లేదు, కానీ ఇతను ఏమనుకుంటాడు, ఓ ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంది కదా నేను కనిపిస్తున్నాను, బ్లైండ్గా వచ్చేస్తాడు. కానీ మనం ఏమనుకున్నాం, ఎవరు రావట్లేదు కదా అని ఇలా వెళ్తాం, ఇలా తగ్గుతుంది. సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఇప్పుడు మనం ఎప్పుడైతే కార్ డ్రైవింగ్ చేస్తున్నామో అప్పుడు చూడండి, ఏ టర్నింగ్ వచ్చినా ఎక్కడైతే మనకు డౌట్గా ఉంది ఎవరైనా కనిపించట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం డ్రైవ్ చేస్తాం కదా, మీరు స్టీరింగ్ వైపు వచ్చి క్లియర్ చేసుకోవాలి. స్టీరింగ్ వైపు ఇలా వచ్చి ఇలా క్లియర్ చేసుకోవాలి. రెండోది మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా ఇలా క్లియర్ చేసుకొని ఆ తర్వాత టర్నింగ్ తీసుకోవాలి. ఎందుకంటే
కొన్నిసార్లు ఇలా మనం టర్న్ చేసేటప్పుడు పక్కన కూడా కూర్చొని ఉంటారు ఈ పళ్ళు ఇవి అమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువ శాతం వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవడం లేదా వాళ్ళు పెట్టుకున్న సామాన్ మీద నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. న్యూ లెర్నర్స్కి వచ్చే ప్రాబ్లం ఇదే వస్తుంది. ఈ 2 బ్లైండ్ స్పాట్స్ వల్ల అలా కనిపించకుండా వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవడం లేదా పక్కన ఉన్న కార్లకు తగిలించడం కానీ అలాంటివి జరుగుతుంది, బైక్ కానీ తగిలించడం అలా జరుగుతుంది. ఎప్పుడైనా మీరు చూడండి ఆ ఇమేజ్లో, ఇందాక నేను అన్నాను బ్యాక్ సైడ్లో ఉన్న ఇమేజ్లో మీరు స్టీరింగ్ వైపు వెళ్తే కొంచెం క్లియర్గా ఇట్లా కనిపిస్తుంది, ఇటువైపు వెళ్ళినా మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఇది బ్లైండ్ స్పాట్, ఇది నాకు కనిపించట్లేదు. ఓకే, నేను ఇది నాకు కనిపించాలంటే నేను ఇలా రావాలి. ఇప్పుడు కనిపిస్తుంది అంటే నేను ఎక్కడ వచ్చాను, ఇప్పుడు డోర్ సైడ్ వచ్చాను. అదే మళ్ళీ నేనేం చేశాను, ఇప్పుడు స్టీరింగ్ వైపు వస్తున్నాను. ఓకే, అంటే ఈ బ్లైండ్ స్పాట్ని మనం అవాయిడ్ చేయాలి. స్ట్రైట్ కూడా ఒక గల్లీ ఉండొచ్చు, అతను అటు నుంచి బైక్ మీద నుంచి వస్తున్నాడు, అతను కూడా ఇటు టర్న్ అవ్వాలి. మీరు కూడా ఇలా స్ట్రైట్ వెళ్తున్నారు, మీరు ఇటు టర్న్ అవ్వాలి. ఇద్దరు ఒకటేసారి ఇలా వచ్చారంటే ఏమవుతుంది, టచ్ అయ్యి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇలాంటి బ్లైండ్ స్పాట్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఇవి ఎప్పుడైనా మనం టర్నింగ్ తీసుకుంటున్నామంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్లో మీరు చూసినట్టయితే మిర్రర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ఎవరైనా చెప్తారా? 2 వీలర్స్ అందరూ డ్రైవ్ చేస్తారు, 2 వీలర్ మిర్రర్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి? अभी तो फ्लैश में है बाजी है ना, मैं नीचे फोन करता हूँ. 2 వీలర్ మిర్రర్ మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది కదా, 2 సైడ్లు ఉంటాయి మనకి ఇలా. 90% ఇందులో ఎవరు కనిపిస్తారు కదా, మన ఫేసే కనిపిస్తుంది. ఏదో కంపెనీ వాడు మనల్ని పెట్టినట్టు, మనం చూసుకోవడానికి పెట్టినట్టు పెట్టుకుంటాం మనం. 90% మీరు చూడండి ఎంత మంది అలాగే సెట్ చేస్తారు. యాక్చువల్గా ఇది ఏ విధంగా సెట్ చేయాలి, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక మిర్రర్. చాలామంది ఇలా పెడతారు, ఇది కాదు, ఈ విధంగా స్ట్రైట్గా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మిర్రర్లో మీరు ఇలాగే ఉంటుంది కదా మనకి మిర్రర్ ఇలా. ఈ మిర్రర్లో మీరు చూసినట్టయితే మీ ఈ రైట్ షోల్డర్ ఇట్లా కూర్చుంటే ఈ రైట్ షోల్డర్ ఈ కార్నర్లో కనిపించాలి. అంటే ఈ కార్నర్స్లో రైట్ షోల్డర్, ఈ కార్నర్లో లెఫ్ట్ షోల్డర్ కనిపించాలి. ఆ తర్వాత మిగతాదంతా ఏం కనిపించాలి, రోడ్ చివరికి వైట్ లైన్ ఉంటుంది కదా అంతవరకు కనిపిస్తుంది. అయితే మనం ఎప్పుడైతే దీనిపైన కూర్చున్నామో, కూర్చోగానే మనం ఏం చేయాలి, మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ షోల్డరే కనిపించాలి, మనం కాదు. ఈ షోల్డర్ ఎండింగ్ ఉంది కదా, ఈ ఎండింగ్ కనిపించాలి. ఫైన్. ఆ తర్వాత మొత్తం మనకి ఏం కనిపించాలి, రోడ్స్. అయితే మన పక్కన ఉన్న బ్లైండ్ స్పాట్ ఏదైతే ఉందో మొత్తం కవర్ అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించింది ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మనము ఎక్కువ శాతం నమ్మి టర్నింగ్ తీసుకునేటి దేనివల్ల తీసుకుంటాం, మనము ఈ ఇండికేటర్నే నమ్ముతాం కదా. ఇప్పుడు ఒక రైట్ టర్న్ తీసుకోవాలి మీరు కదా, మిర్రర్ ఎప్పుడైనా చూసారా? చూడు, ఇండికేటర్ వేసాం కదా, టర్న్. ఎప్పుడూ మిర్రర్ చూడు, చాలా తక్కువ, 100లో 1% మెంబర్సే చూస్తారు. అయితే ఇక్కడ నుంచి ఒక హెవీ లారీ వస్తుంది మీకు, బస్ అనుకుందా, లారీ, కార్ ఏదైనా అనుకుందా. మీరు ఏ యాక్టివిటీ చేస్తున్నారు ఇతనికి ఎలా తెలుస్తుంది? మీరు ఇండికేటర్ వేస్తే ఓకే ఇతను రైట్కి వెళ్తున్నాడు, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్కి, లేదా చేయి చూపిస్తే ఓకే రైట్కి వెళ్తున్నాడు, అంతే కదా. మీరు మిర్రర్స్ ఈ విధంగా సెట్ చేసుకోలేదు, ఇందులో మీరే కనిపిస్తున్నారు రెండిట్లో. కానీ మీకు వెళ్ళేది ఉంది రైట్. మీ రైట్ కార్నర్ నుంచి ఇంకో కార్లు, వేరే ట్రాఫిక్ కూడా వస్తుంది. మీరు ఇండికేటర్ వేశారు నేను రైట్కి వెళ్ళాలి అనేసి, కానీ ఇది వెలగలేదు, బల్బ్ పోయింది, వైరింగ్ షార్ట్ అయింది. మీరేం నమ్మకం మీద ఉంటారు, ఇండికేటర్ వేశాను కదా అనేసి ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇతనికి ఎలాంటి ఇండికేషన్ రాలేదు, ఇతని స్పీడ్ తగ్గించాడు, స్ట్రైట్ వెళ్తుంది కదా అనేసి. తీరా దగ్గరికి వచ్చేసరికి మీరు సడన్గా ఇలా టర్న్ తీసుకోగానే తిరుగుతారు. సో మిస్టేక్ ఎక్కడ? అదే మీరు మిర్రర్ కనుక కరెక్ట్గా సెట్ చేసి మిర్రర్ని ఫాలో అవుతే, మీరు సైడ్ వ్యూ మిర్రర్లో చూస్తాడు, ఏంటి వీడు స్లో అవ్వట్లేదు, నేను ఇండికేటర్ వేసిన అదే స్పీడ్తో వస్తున్నాడు. అప్పుడేం చేస్తారు, మీరు యాక్సిలేటర్ని తగ్గించేసుకుంటారు.
వీడేం చేస్తాడు అదే స్పీడ్లో పక్క నుంచి వెళ్తాడు. ఆ తర్వాత మీరు టర్న్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక చిన్న మిస్టేక్. 90% మన దగ్గర యాక్సిడెంట్స్ ఇలాగే జరుగుతున్నాయి. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే జరుగుతున్నాయి. ఇదైతే మనకు బైక్ అయిపోయింది. నెక్స్ట్ మనకు కార్ మిర్రర్స్. ఇప్పుడు కార్ మిర్రర్స్ కూడా మనకు సైడ్లో చూసినట్టయితే కార్ మిర్రర్స్ ఈ విధంగా ఉంటాయి కదా. ఇటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు సెంటర్లో సెంటర్ మిర్రర్ ఉంటుంది కదా.